బ్యాంక్ సార్, నాకు అర్జెంట్గా 5 lakhs పర్సనల్ లోన్ కావాలి. మెడికల్ ఎమర్జెన్సీ సార్, అర్జెంట్ సార్, ప్లీజ్ ప్లీజ్ త్వరగా ఇవ్వండి సార్. సార్ ఓకే సార్, పర్సనల్ లోన్ వడ్డీ 15%. అమ్మో, 15% అంత వద్దు సార్, నాకు ఒక 10% లో శాంక్షన్ చేయండి సార్, ప్లీజ్ సార్. కష్టం సార్, ఓ పని చేయండి సార్, మా బ్యాంక్ లో మీ హోమ్ లోన్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఆ హోమ్ లోన్ మీద టాప్అప్ లోన్ మీకైతే ఇస్తా. ఎలాగో 12 EMIs ఆన్ టైమ్ లో కట్టారు, అంతా బాగుంది మీ హిస్టరీ. సో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ మీ అన్ని డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి. సో మీరు స్పెషల్ గా డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్ ది స్పాట్ నేనైతే అప్రూవ్ చేస్తా. ఇక్కడ వడ్డీ కూడా తక్కువ. ప్రెసెంట్ హోమ్ లోన్ వడ్డీ ఎంతైతే ఉందో దాని మీద 0.5% మాత్రమే. సో మీ ప్రెసెంట్ హోమ్ లోన్ వడ్డీ 9%. సో మీకు 9.5% కే ఈ లోన్ శాంక్షన్ అవుతుంది. అర్థమైందా అండి? పైగా టెన్యూర్ కూడా ఎక్కువ. సో ఎంతైతే హోమ్ లోన్ టెన్యూర్ ఉందో అంతవరకు మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ హోమ్ లోన్ ఈఎంఐ ఎంతైతే ఉందో దాని మీద ఎక్స్ట్రా ఈఎంఐ, ఈ ఈఎంఐ యాడ్ అవుతుంది. అర్థమైందా?